హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ రదా. ఈ రోజు ఎపిసోడ్ 84 లో ఏం జరిగింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు. సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ లో తనుజ, భరణి గారు అండ్ దివ్య మధ్యలో అసలు ఏం జరిగింది, దాన్ని అంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా, అండ్ తనుజ రైస్ చేసిన పాయింట్స్ లో నిజం ఉందా, కరెక్టా కాదా అనేది కూడా. అండ్ నెక్స్ట్, నాగ్ సార్ కొన్ని ఇష్యూస్ ని కేర్ ఫ్రీగా వదిలేసినట్టు అనిపించింది. కళ్యాణ్ విషయంలో బీప్ వర్డ్స్ వాడారు అని చెప్పేసి అన్నారు. ఓకే, దాన్ని ఎందుకు అంతగా రేస్ చేయలేదు, అసలు ఏం బీప్ వర్డ్స్ వాడారు అనేది కూడా చూపించచ్చు కదా. బీప్ వర్డ్స్ వాడారని మీరే చెప్తున్నప్పుడు అది ఏం వాడారో కూడా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతున్నాయి, ఏ బీప్ వర్డ్ వాడారు అని అనుకుంటున్నారో జనాలు, అది కూడా సర్క్యులేట్ అవుతుంది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఏంటంటే మిలియన్ ఏం వాడలేదు అలాంటివి ఏమి, అది ఇది అని అన్నారు. సో ఏది నిజమో ఎంత నిజమో తెలియాలంటే వాళ్ళు చూపించాలి కదా. ఓకే, బిగ్ బాస్ టీం నుంచే నాకు సరే బీప్ వర్డ్స్ వాడావు నువ్వు, అలా వాడచ్చా అని అడిగినప్పుడు దాన్ని సింపుల్ గా ఎలా వదిలేస్తారు? ఇప్పుడు మాస్క్ మ్యాన్ ది ఇమాన్యుయల్ ది రెడ్ ఫ్లేవర్ ఇష్యూ ఉంది కదా, ఆ రెడ్ ఫ్లేవర్ అనే వర్డ్ ని ఇంత రాద్ధాంతం చేసి రచ్చ చేశారు అప్పుడు. అండ్ నెక్స్ట్ తనుజ అన్న పోపో అనే వర్డ్ ని కూడా ఇంత రాద్ధాంతం చేశారు. మరి ఈ వర్డ్ ని ఎందుకు వదిలేశారు? అలా అనకూడదు, అలా అంటే నువ్వే దిగిపోతావు, అది ఇది అన్నారే తప్ప ఏం పెద్ద దీని గురించి అలా మాట్లాడచ్చా, ఒక అమ్మాయిని అలా అనొచ్చా అని ఎందుకు అనలేదు. అలా అన్నప్పుడు అంటే ఏంటి, లైక్ పార్షియాలిటీయా అనేది నాకు అర్థం కాలేదు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ డిమాన్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ రీతులో అసలు ఏం జరిగింది, ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ సంజన గారు వర్సెస్ రీతులో సంజన గారు రాంగ్ మాట్లాడారు, అది నిజమే, కానీ ఇంత డ్రామా క్రియేట్ చేయాలా అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ ఫస్ట్ సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ గురించి, అది ఫన్ గా జరగాల్సిన టాస్క్. ఓకే, అందులో తనూజ గారు అంతగా అరవాల్సిన అవసరం లేదు, అంతగా రేస్ చేయాల్సిన అవసరం లేదు పాయింట్ అని అనిపించింది. కానీ తనూజ రేస్ చేసిన పాయింట్ లో కూడా కరెక్ట్ ఉంది. అండ్ ఆ పాయింట్స్ ఏంటంటే, అసలు సర్ఫ్ ఎక్సెల్ అంటే ఏంటి? నీట్నెస్, నీట్ గా వాష్ చేయాలి అనేదే కదా సర్ఫ్ ఎక్సెల్ యొక్క మెయిన్ థీమ్. ఇక్కడ భరణి గారు అండ్ తనూజ మధ్య ఫ్లేర్ అప్ అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య మాటలు అనుకోవడం, అండ్ నెక్స్ట్ తన్నే ఎప్పుడు సంచాలకంగా పెడతారా, తను పార్షియల్ గా ఉంటుంది, తన్నే పెట్టండి బిగ్ బాస్, అది తప్పు. అలా కాకుండా తనూజ ఈ పాయింట్స్ చెప్పుంటే బాగుండేది. ఆవిడ వాళ్ళు కరెక్ట్ గా మడత పెట్టలేదు, అండ్ ఫస్ట్ రౌండ్ లోనే వాళ్ళు ప్రాపర్ గా క్లీన్ చేయలేదు. మేము ప్రాపర్ గా క్లీన్ చేయాలి కంప్లీట్ గా అని చెప్పేసి మాకు టైం పట్టింది సెకండ్ రౌండ్ కి రావడానికి. వాళ్ళు అది క్లీన్ గా క్లియర్ చేయకుండానే సెకండ్ రౌండ్ కి వచ్చేసి పెట్టేసి దాని తర్వాత థర్డ్ రౌండ్ లో కరెక్ట్ గా ఫోల్డ్ చేయకుండా ఫాస్ట్ గా పెట్టేశారు. వాళ్ళకి ఎలా ఇస్తారు అని అడుగుంటే వేరేలా ఉండేది. అలా సింపుల్ గా అడిగేస్తే బాగుండేది. దాన్ని ఇంత డ్రాగ్ చేయడం వల్ల ఏమైంది, తనుజ తప్పు చేసినట్టు అనిపిస్తుంది. అంత ఎందుకు అరవడం, ఫన్ టాస్క్ లో అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. పాయింట్స్ వ్యాలిడే, కానీ ఇలా చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇలా మీకు ఎంత మందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎపిసోడ్ విషయంలోకి వచ్చేస్తే, నాకు సరే కళ్యాణ్ని సెల్యూట్ చేయడం ఎలాగా అని అడిగి మరీ సెల్యూట్ చేశారు. ఓకే, నెక్స్ట్ మంచి అప్రిషియేషన్ ఇచ్చారు, ఎందుకంటే కళ్యాణ్ డిజర్వ్స్ దట్. బాగా ఆడాడు ఈ వీక్ అంతా కూడా, అండ్ తను కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఆ మాత్రం అప్రిషియేషన్ రావడంలో తప్పలేదు. అండ్ నెక్స్ట్ డెమోన్ కూడా లైక్ నిన్న బ్యాక్ పెయిన్ ఎలా ఉంది అని చెప్పేసి తనకు కూడా నువ్వు బాగా ఆడావు అని చెప్పేసి అప్రిషియేషన్ వచ్చింది తన ఎఫర్ట్స్ కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలైన ముచ్చట్లోకి వచ్చేస్తే, ఫస్ట్ ఇమాన్యుయల్ లేపి 3 times క్యాప్టెన్ అయినా నిన్నే అడుగుతాను నేను, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి అన్నారు. నీకు బాగా డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్ ఏంటి ఈ వీక్ లో జరిగిన వాటిలో అని అడిగితే, సంజన గారు అండ్ రీతు గొడవల్లో సంజన గారు ఎక్కువ బిలో ద బెల్ట్ వెళ్ళి ఎక్కువ రచ్చ చేశారనిపించింది అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పాడు. చెప్తే అందరికీ అలాగే ఉందా అని అడిగితే అందరూ కూడా అలాగే ఉందన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సంజన గారు చేసిన తప్పు ఏంటంటే, ఆవిడ ప్రతిసారి ఇదే తప్పు చేస్తారబ్బా. ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్, ఆవిడ నామినేషన్స్ తీసుకోలేరు ఫస్ట్ థింగ్. ఓకే, ఇది ఎవరు రైట్ అన్నా ఎవరు రాంగ్ అన్నా కూడా ఆవిడ ఏంటంటే ప్రతి ఒక్కరిని గేమ్ త్రూ వెళ్లకుండా పర్సనల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. దాంట్లో బోల్ అని వర్డ్స్ లూజ్ అయిపోతారు. బోల్ అండ్ వర్డ్స్ లూజ్ అయిపోయి నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా ఉద్దేశం ఇది కాదు, నేను చెప్పాలనుకుంది ఇలాగా, కానీ అది పోర్ట్రే అయింది ఇలాగా అన్నట్టు మళ్ళీ చెప్తారు. అండ్ ప్రతి సాటర్డే జరిగే విషయమే ఇది. ఆవిడ ప్రతిసారి ఇదే రిపీట్ చేస్తే అది రాంగే కదా. అండ్ నెక్స్ట్ ఆవిడ ఈ వీక్ లో చేసిన రీతు వర్సెస్ సంజన గారి గొడవలో ఆవిడ బోల్డ్ అని మాటలు వదిలేశారు. అండ్ బోల్డ్ అని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే అయింది. ఓకే, ఏంటంటే లైక్ వాళ్ళిద్దరు నైట్స్ కూర్చుంటారు, అప్పుడు నాకు చూడలేను, నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, నేను కళ్ళు మూసుకుంటా. అంత ఏం చేస్తారు, ఎవరికైనా ఫస్ట్ థింగ్ 24/7 కెమెరాస్ తిరుగుతూనే ఉంటాయని అక్కడ బిగ్ బాస్ లో వెళ్ళే కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు. ఏం చేసేసుకుంటారు? సరే, కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మీరు చెప్పాల్సిన టైం ఎక్కడ, అది అక్కడ చెప్పాలి. అక్కడ గేమ్ గురించి నామినేట్ చేస్తుంటే మీరు ఇదెలా తీసి చెప్తారు, అది పాయింట్.
ఇది మెయిన్ గా నాకు సార్ చెప్పుంటే బాగుండు అనిపించింది. ఆయన సింపుల్ గా ఏంటంటే అక్కడ తను గేమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, నేను ఏం గేమ్స్ ఆడలేదా, నేను ఈ గేమ్ ఆడాను, ఈ గేమ్ ఆడాను, ఈ గేమ్ ఆడాను, మరి నువ్వేం గేమ్స్ ఆడావు, అలా డిఫెండ్ చేసుకోవాలి. నేను ఈ గేమ్స్ ఆడినప్పుడు నీకు కనిపించలేదా, అలా డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళ గురించి బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడడం కాదు డిఫెన్స్. అది డిఫెన్సే అవ్వదు. అది నన్ను ఏదో అన్నారు కాబట్టి వాళ్ళు గేమ్ గురించి కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో దాని గురించి చెప్పేయాలి అంతే. అది డిఫెన్స్ ఎలా అవుతుంది? ఆవిడకి ఇది అర్థం కావట్లేదు. ప్రతి నామినేషన్ లో ఇదే జరుగుతుంది అబ్బా ఆవిడ విషయంలో. అవును అతుక్కుని కూర్చుంటారు. మరి మీరు బోలెన్ సార్లు అక్కడే ఉంటారు కదా, మరి అప్పుడెందుకు చెప్పలేదు? నార్మల్ గా ఇప్పుడు మీకు తమ్ముడు తమ్ముడు అంటారు డెమోన్ని, సో తనకి చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నా, ఆవిడ ఇలా చేయడం వల్ల ఆవిడకే నెగిటివ్ అవుతుంది తప్ప ఇంకేం ఉండదు. కానీ సగం వరకు నాగ్ సార్ చెప్పిన వే గాని, ఈ టాపిక్ ని తీసుకెళ్లిన వే గాని సూపర్ గా ఉంది. ఏంటంటే నాగ్ సార్ బయట కూడా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పారు. ఏంటంటే మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, సో అది నా మీద రాంగ్ గా పోర్ట్రే అయ్యింది, ఇన్ని ఏళ్ళు పట్టింది నాకు అది నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి, నా గురించి అసలు అందరికీ తెలియడానికి నేను బిగ్ బాస్ కి ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నా అన్నారు కదా. మరి ఒక అమ్మాయి గురించి మీరు అన్నప్పుడు అది బయట రాంగ్ గా పోర్ట్రే అయినప్పుడు తనకు కూడా అది రాంగ్ గానే వెళ్తుంది కదా. అది నీకన్నా బాగా ఎవరికి తెలియదు, అలా నువ్వెలా అనగలుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అన్నారు. ప్రాపర్ గా ఆవిడకి అర్థం అవ్వాలని చెప్పి ఆ వేలో చెప్పారు. నాకు ఇదైతే కరెక్ట్ గా చెప్పారు అనిపించింది. కానీ డోర్స్ ఓపెన్ చేయండి అంటే ఆవిడ అన్నారు లేదు సార్ నేను నా పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉంటున్నాను, నేను ఇంత కష్టపడి వచ్చాను సార్, నేను వెళ్ళాను సార్ అది ఇది అన్నప్పుడు నాకు సార్ ఏమనాలంటే వే ఆఫ్ టాకింగ్ అని, నువ్వు ఏమన్నావో దాని గురించి చెప్పకుండా అది బిలో ద బెల్ట్ వెళ్ళి వేరే రకంగా ఒక అమ్మాయి మీద అన్నట్టు అది ఇలా చెప్పినట్టు జరిగింది. కాబట్టి మా ఎవరికి నచ్చలేదు, ఆడియన్స్ గా కూడా ఎవరికి నచ్చలేదు. ఇది ఫస్ట్ టైం కాదు సంజన, ఇది చాలా సార్లు మీరు చేశారు, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఇంక ఇలా ఉండదు అని చెప్పేసి ఉంటే వేరేలా ఉండేది. ఓకే, అప్పుడు సారీ చెప్పమంటే వేరేలా ఉండేది. ఎలా చేశారు? ఎవరైతే నలుగురు ఈవిడ కోసం ముందు త్యాగం చేశారో వాళ్ళ నుంచో పెట్టి మీరు ఆవిడ ఉండాలా వెళ్ళాలా అని డిసైడ్ అవ్వండి అని చెప్పేసి పంపించారు, వాళ్ళ చేతిలో పెట్టారు. అప్పుడు సంజన గారు ఏంటంటే వాళ్ళు నన్ను దెప్పుతూనే ఉంటారు సీజన్ మొత్తం అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను సార్ అన్నారు. సరే మీరే కదా డోర్స్ ఓపెన్ చేసింది వెళ్ళిపోవడానికి, ఆవిడ అంతలాగా వెళ్ళిపోతాను అన్నప్పుడు పంపించేయాల్సింది కదా. అసలు మీరు డోర్స్ ఎందుకు ఓపెన్ చేయమంటే ఏదైనా పిల్లబచ్చ ఆటలా ఉన్నాయా బిగ్ బాస్ టీమ్ కూడా? నాకు అర్థం కావట్లేదు. డోర్స్ ఓపెన్ చేసింది ఎందుకు? ఆవిడ వెళ్ళమడానికి కదా. వెళ్ళిపోతా అన్నప్పుడు వెళ్ళిపోనివ్వాల్సింది కదా. ఆవిడ్ని మీరు సారీ చెప్తావా చేస్తావా అని చెప్పేసి బలవంతం చేసి ఆవిడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోతానన్నప్పుడు పంపించకుండా సారీ చెప్పించి ఆవిడ మెంటల్ హెల్త్ ని కూడా పాడు చేసినట్టు అనిపించింది నాకైతే. ఇలా ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ గైస్. ఓకే, ఆ టైం స్టాంప్ పెట్టి మరి కమెంట్ చేయండి. సరే ఈ టాపిక్ ఇలా అయిపోయింది. ఈవిడ చేసింది తప్ప అంటే ఈవిడ చేసింది తప్పే 100% కూడా. కానీ బిగ్ బాస్ టీం చేసిన డ్రామా ఇదంతా కూడా ఆవిడకి పాజిటివ్ గానే వెళ్తుంది తప్ప నెగిటివ్ గా వెళ్దు. కళ్యాణ్ పవన్ రీతు విషయం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే రీతుని లేచేమన్నారంటే, ఇప్పుడు నువ్వేమన్నా తనకి లాయర్వా, నువ్వెందుకు మధ్యలో వచ్చావు, అక్కడ మాట్లాడాల్సింది డెమోన్ కదా, నువ్వెందుకు మధ్యలో వచ్చావు? అది నిజం అబ్బా. అసలు ఈవిడ పాయింట్ ఏంటి అసలు? ఈవిడ ఎందుకు మధ్యలో రావడం? తను మాడుకుంటాడు కదా అంటే తిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ట్రై చేసింది. కానీ అదా అక్కడ సిచ్యువేషన్. అండ్ దట్టు తన క్యాప్టెన్ గా కూడా ఉంది. క్యాప్టెన్ అంటే ఏంటి? ఎవరన్నా ఒకళ్ళు నామినేషన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొకరు ఎవరన్నా ఇంటర్ఫీర్ అయితే వాళ్ళని మాట్లాడొద్దని చెప్పి ఇది ప్రాపర్ గా ప్రక్రియ జరిగే ఒక బాధ్యత తీసుకోవాల్సింది క్యాప్టెన్. తనే క్యాప్టెన్ గా ఉండి మధ్యలో వచ్చి మాట్లాడి అంత రచ్చరచ్చ జరిగింది తన వల్ల కూడా. సో అది ఎలాగా అని చెప్పేసి నాకు సార్ అడిగారు, నువ్వే మాట్లాడలే డెమోన్ ఎందుకు మాట్లాడడం, ప్రతిదీ నిన్నే అడుగుతాలే సార్ నుంచి అని చెప్పారు. కరెక్ట్ గా అన్నారు నాకు సార్ అయితే మాత్రం. కానీ నాకు ఇంకో విషయం అర్థం కాదు ఏంటంటే, రీతును ఎలా అన్నారు మరి కళ్యాణ్ ఎందుకు అలా అనలేదు ఏంటో చెప్తా. అక్కడ నామినేషన్ జరుగుతుంది డెమోన్ వర్సెస్ ఇమాన్యుయల్. అక్కడ మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు వచ్చాడు మధ్యలోకి? మరి ఆ పాయింట్ ఎందుకు తీయలేదు? అక్కడ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ నామినేషన్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, అప్పుడు మాట్లాడాలి కదా కళ్యాణ్. ఇక్కడ ఇమాన్యుయల్ మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు మధ్యలో వచ్చాడు అంటే తనకి ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది, ఓహో నువ్వు వాళ్ళ టీంతో కూడా కుదుర్చుకున్నావు అన్నమాట, ముందే మనకి మాట ఇచ్చి ఇట్స్ క్లియర్ అన్నప్పుడు వాళ్ళ టీంతో కూడా ఆడతానని చెప్పేసి నువ్వు ఇమాన్యుయల్ అన్నతో మాట్లాడేవు అన్నమాట, అప్పుడు నిన్ను కదా బయటకు తీయాల్సింది, నన్ను ఎందుకు బయటకు తీసేశారు అని చెప్పేసి తన పాయింట్. ఈ పాయింట్ కరెక్టే, ఓకే నేను తప్పనట్లే. కానీ రీతు మధ్యలో వచ్చి మాట్లాడింది అన్నప్పుడు కళ్యాణ్ ని కూడా అడగాలి కదా, నాకు సార్ బిగ్ బాస్ టీం అడిగించాలి కదా. ఇదొక పాయింట్ నాకు నచ్చలేదు. ఇక్కడ నాకు పార్షాలిటీ చూపించినట్టే అనిపించింది నిజంగా. అండ్ ఇప్పుడు అసలైన ఇష్యూలోకి వచ్చేస్తే, అక్కడ డెమోన్ కళ్యాణ్ అడిగినప్పుడు
క్లియర్ అని అన్నాడు. అది వీడియో ప్లే చేసి మరీ చూపించారు. ఓకే, వీడియో వేసి మరి క్లారిటీ ఇప్పించారు. ఓకే, అక్కడ కళ్యాణ్ వర్జనే కరెక్ట్. ఎందుకంటే డెమోన్ కళ్యాణ్ ఏమడిగాడు, మనము లోపలికి వెళ్ళినా కూడా మనం బ్లూ టీమ్ తరపునే ఆడతాము అంటే క్లియర్ అని అన్నాడు. క్లియర్ అంటే క్లియర్ అని అన్నాడు, ఒప్పుకున్నాడు. అది ఒప్పుకొని తీరాలి. అండ్ తర్వాత డెమోన్ తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు తెలియట్లేదేమో, కరెక్ట్ గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు, కరెక్ట్ గా ఒక పాయింట్ పెట్టలేకపోయాడు అనిపించింది నాకు ఈ ఎపిసోడ్ లో. ఎందుకు అలా మాట్లాడాడు నాకైతే అర్థం కావట్లేదు. పాయింట్ ఉన్నప్పుడు గన్ పాయింట్ లా ఉండాలి. ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు మనది రైట్ అనుకుంటే ఈ విషయంలో కళ్యాణే కరెక్ట్. సో తన్ని తీసేశారనే బాధ కళ్యాణ్కి ఉండడం 100% రైటే. ఎందుకంటే డెమోన్ వీళ్ళ టీంతో ఆడతాడని ఒప్పుకుని పక్క టీంతో ఇమాన్యుయల్ తో బేరం కుదుర్చుకోవడం, అలా కుదుర్చుకున్న డెమోన్ తీయకుండా కళ్యాణే కుదుర్చుకున్నాడని చెప్పేసి రీతు డెమోన్ వీళ్ళందరూ కలిసి కళ్యాణ్ తీశారనేది కళ్యాణ్ బాధ. ఇందులో కరెక్టే కదా కళ్యాణ్. ఓకే, తర్వాత డెమోన్ దానికి ప్రాపర్ గా చెప్పలేకపోయాడు. తర్వాత అక్కడ రీతుని మెచ్చుకోవాలి. రీతుకి తెలియటట్లు ఉన్నాయి అబ్బా, బాగానే అన్ని గుర్తుపెట్టుకుంటదేమో అనిపించింది. రీతు చెప్పింది, సార్ ఇది 2 times జరిగింది సార్. ఫస్ట్ టైం నుంచున్నప్పుడు జరిగినప్పుడు డెమోన్ వెళ్ళిపోయాడు సార్ లోపల. సో డెమోన్ ఒప్పుకోలేదు, అక్కడైతే అసలు లేడు అక్కడ. సెకండ్ టైం కూర్చున్నప్పుడు తను ఒప్పుకున్నాడు సార్ అని ముందు నుంచి చెప్పింది కూడా తను. యా సార్ అని. తర్వాత సంజన గారి విషయంలో కూడా డెమోన్ ని నువ్వు ఎందుకు మాట్లాడలేదు, అక్కడ షింక్ దగ్గర చెప్పింది కదా సంజన ఆవిడ, నేను ఇప్పుడు రీతు నాతో వెనకబడుతోంది, రీతుకి నాకు గట్టి ఫైట్ అయింది, నువ్వు మధ్యలో రాకు అంది. అంటే అక్కడ డెమోన్ ఏం చేస్తాడు, డెమోన్ ఏమన్నాడు అక్కడ, సరే నా పాయింట్ ఏదైనా వస్తే మాత్రం నేను మధ్యలో వస్తాను, నాకు సంబంధం లేకపోతే నేను ఎందుకు వస్తా అన్నాడు. అప్పుడు నాకు సార్ నువ్వు ఎందుకు రాలేదు, నీకు ముందే తెలుసు కదా అది ఇది అంటే అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. డెమోన్ మళ్ళీ సడన్ గా మధ్యలో వచ్చాడు అనుకో, నువ్వెందుకు మధ్యలో వచ్చావు అని అడుగుతారు ఇప్పుడు అడిగినట్టే, అవునా కదా. అంటే వాళ్ళు ఇష్టం అయిపోయింది. నాకు ఇక్కడ డెమోన్ కొంచెం టార్గెట్ చేశారనిపించింది. అండ్ ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ రీతులో కళ్యాణ్ అగ్రెషన్ గా బిహేవ్ చేయడం అండ్ కుర్చీని తన్నడం అండ్ కొన్ని బీప్ వర్డ్స్ మాట్లాడడం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు సార్ ఏమన్నారంటే ఆ అగ్రెషన్ ఏంటి, ప్రాపర్టీని డామేజ్ చేసినట్టే కదా, అండ్ నెక్స్ట్ థింగ్ నీ బీప్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం అని అన్నారు. ఇలా అన్నప్పుడు వేయచ్చు కదా, వీడియో వేయచ్చు కదా, వీడియో వేస్తేనే కదా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ అక్కడ నవ్వుతూ చెప్పడం నాకు అసలు నచ్చలేదబ్బా. సరే అప్పుడు ఇదిలో ఆ గొడవలో నేను ఏం మాట్లాడానో నాకు తెలియదు సార్ అసలు. అండ్ నెక్స్ట్ ఆ అగ్రెషన్ వచ్చింది సార్, ఆఫ్టర్ 4 years నాకు ఇది వచ్చింది సార్ అని చెప్పాడు నవ్వుతూ. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మెయిన్ కళ్యాణ్ నచ్చకపోవడం కన్నా బిగ్ బాస్ టీమ్ రెడ్ ఫ్లేవర్ అన్నప్పుడు ఇంత రచ్చ చేశారు కదా, పో అని తనుజ అన్నప్పుడు ఇంత రచ్చ చేశారు, ఇంకా చాలా విషయాల్లో చేశారు. అలాంటప్పుడు కళ్యాణ్ వేసే అన్ని వర్డ్స్ మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు ఇంత కేర్ ఫ్రీగా ఎలా వదిలేశారు, జస్ట్ నువ్వు ఇంకోసారి చేస్తే మాత్రం నీకే ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి ఎలా వదిలేస్తారు నాకు అర్థం కాలే. ఇదేమైనా చిన్న విషయమా? ఇక్కడ నిజంగా ఇలా చేస్తుంటే ముద్దు బిడ్డ తనుజానో ఎవరో కాదు, కళ్యాణే ముద్దు బిడ్డ ఏమో బిగ్ బాస్ టీమ్ కి అనిపిస్తుంది. వాళ్ళు విన్నర్ కళ్యాణ్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ మీద నెగిటివిటీ ఏం లేదబ్బా, ఓకే చెప్తున్నా, ఎవరు విన్ అయినా మనకు వచ్చేది ఏం లేదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కరెక్ట్ గా అడ్రస్ చేయకపోవడం. ఏదైనా ఒక విషయం జరిగితే దాన్ని అడ్రస్ చేసి దాన్ని ఒక పెద్ద విషయంగా చేసి రచ్చ లేపుతారు. మరి ఇదెందుకు లేపలేదు, ఇది చిన్న విషయమా, ఏదన్నా మాటనికి బీప్ తీయడం కాదు కదా, మరి దాన్ని ఎందుకు ఇంత ఇంత ఇలా చిటికలో ఈక తీసేసినట్టు ఎందుకు తీసేసారు దాన్ని, నాకు ఆ విషయంలో అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఏదో కళ్యాణ్ ఓవర్ గా తిట్టేయాలని కాదు, ఇవ్వాల్సిన క్లాస్ ఇవ్వాలి కదా అందరికి సమానంగా, అది నా ఉద్దేశం. అండ్ ఇంకో విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారిని నీకు సంజన అలా అంటుంటే నచ్చట్లేదు సుమన్ అది అని చెప్పేసి అది కూడా సిల్గా ఏదో కామెడీ అన్నట్టు ఏదో మాట అనేసి ఇంక వదిలేశారు అంతే. అసలు అడగడం ఎందుకు ఆ మాత్రం దానికి అనిపించింది నాకైతే. అది నిజంగా మీరు డీల్ చేయాలి, నీకు నచ్చట్లేదా అది ఇది అన్నప్పుడు డీల్ చేయాలి అనుకుంటే ఎందుకంత కామెడీగా వదిలేశారో నాకు అర్థం కావట్లేదు. అండ్ అక్కడ మేబీ వదిలేయడానికి కూడా ఒక రీజన్ ఉందనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు నేను అలా సంజన గారికి చెప్పిన దగ్గర నుంచి నన్ను ఆవిడ పిల్లట్లేదు సార్ అని ఆయన చెప్పారు కాబట్టి మేబీ అదే కూడా రీజన్ అయి ఉండొచ్చు. మీకు ఎవరైతే ఎనిమి అనుకుంటున్నారో, బ్యాక్ స్టాబర్ అనుకుంటున్నారో దాని గురించి పెట్టండి అని చెప్పేసి అడిగారు. కళ్యాణ్ ఇమాన్యుయల్ ని ఎనిమి అంటే నాకు పోటీగా అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ అన్నతో ఎక్కువ గెలవాలనుకుంటున్నాను, అన్నతోనే కొంచెం ఓడిపోయాను అనిపించింది అందుకని చెప్పేసి అన్నాడు. బ్యాక్ స్టాబర్ గా డెమోని పెడుతున్నాను ఎందుకంటే నన్ను తీసేయాలి అని అనుకున్నాడు కాబట్టి సో డెమోని పెడుతున్నా అని అన్నాడు. అండ్ నెక్స్ట్ డెమోన్ వచ్చిన తర్వాత రివర్స్ మాట, ఎనిమిగా నేను ఇమాన్యుయల్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే అన్నే నాకు కొంచెం టఫ్ కాంపిటేటర్ అనిపిస్తాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టాబర్ గా నేను కళ్యాణ్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను 7 weeks నుంచి కంటెంట్ రావలేదని చెప్పినా కూడా వాడు కూడా నన్ను తీసేయాలనుకున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చాడు. ఇమాన్యుయల్ మళ్ళీ ఇందులో కూడా రివర్స్, కళ్యాణ్ ని నేను ఎనిమిగా అనుకుంటున్నాను, వాడే నాకు పోటీ అనుకుంటున్నాను, బ్యాక్ స్టాబర్ గా
డెమోన్ ని బ్యాక్ స్టాబర్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ మొన్న కంటెండర్స్ దాంట్లో ఎవరు క్యాప్టెన్సీ అవ్వాలన్నప్పుడు నా ఫట్ అని వచ్చి పొడిచాడు సార్. నేను షాక్ అయిపోయారు. తనుజ ఎనిమిగా డెమోన్ ని పెట్టింది. ఎందుకంటే డెమోన్ ఉంటే అమ్మో మనం గెలవలేమేమో అనే థాట్ ఎవరికైనా వస్తుంది సార్, అందుకే డెమోన్. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టాబర్ గా ఇమాన్యుయల్ పెడుతున్నాను. ఎందుకంటే అసలు ఎందుకు నామినేట్ చేస్తాడో కరెక్ట్ పాయింట్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తను ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడడో ఎవరికి తెలియదు సార్. అసలు తను నన్ను ఒక ఎనిమిగా విలన్ గా అనుకుంటున్నాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది తనుజ. అండ్ నెక్స్ట్ రీతు వచ్చింది. రీతు వచ్చేసి ఎనిమిగా కళ్యాణ్ పెట్టింది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళిద్దరికే పడదబ్బా, చాలా కెప్టెన్సీ టాస్క్లో వీటిల్లో వాళ్ళిద్దరే ఉండడం, వాళ్ళిద్దరికే రచ్చ జరగడం. సో తనే నాకు ఇది అనుకుంటున్నాను నేను కొంచెం పోటీగా. అండ్ ఎప్పుడు వాడే వస్తాడు సార్, వాడికి నాకే జరుగుతూ ఉంటుంది టిట్ ఫర్ టాట్ లాగా. బ్యాక్ స్టాబర్ గా ఇమాన్యుయల్ ని పెట్టింది. ఎందుకంటే నాకు ఏం ప్రామిస్ చేయలేదు సార్, కానీ నాకు ఏం చెప్పాడంటే నేను నిన్ను లాస్ట్ వరకు ఉంచడానికి ట్రై చేస్తానని చెప్పి వెనకాల నన్ను తీయడానికి ప్లాట్ చేశాడు సార్. అందుకే నేను బ్యాక్ స్టాప్ గా ఇమాన్యుయల్ పెట్టానంటే. వాళ్ళిద్దరికి దీని గురించి కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఏంటంటే నేను నిన్నెందుకు ఉంచుతాను, నేను నీకు మాట ఇచ్చాను అంటే నువ్వు నాకు మాట ఇవ్వలేదు కానీ నువ్వు నాకు చెప్పావు కదా అని చెప్పేసి తినంటుంది. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే కళ్యాణ్ నేను విన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి తనకి ఎవరైతే పోటీగా ఉంటారో ఈజీగా కళ్యాణ్ విన్ అయిపోతాడు అనుకునే వాళ్ళనే కదా నేను ఉండాలనుకుంటాను, అందులో తప్పే ఉంది, అందుకే నేను తీసేయాలనుకున్నాను అని చెప్పేసి ఇమాన్యుయల్ పాయింట్ చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి గారు డెమోన్ ని పెట్టారు ఎనిమిగా. ఎందుకంటే తనే నాకు టఫ్ కాంపిటేటర్ అనిపిస్తాడు ఫిజికల్ టాస్క్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టాబర్ గా సంజన గారిని పెట్టారు. అండ్ నెక్స్ట్ సంజన గారు వచ్చేసి ఎనిమిగా ఇమాన్యుయల్ పెట్టారు. ఎందుకంటే తనే కప్ కి దగ్గరగా ఉన్నాడు అనిపిస్తుంది. బ్యాక్ స్టాబర్ గా రీతుని పెట్టారు. ఎందుకంటే తన 4 వీక్స్ నుంచి నా వెనకాల పడుతూనే ఉంది, నన్ను ఎప్పుడు నామినేట్ చేద్దాం, నన్ను ఎప్పుడు బయట పంపిద్దాం అని చెప్పేసి, అందుకే అని చెప్పేసి పెట్టారు. అండ్ దివ్య ఏమో నేను రీతో అనుకుంటున్నాను సార్. వాళ్ళిద్దరు కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో రీతోని పెట్టింది. ఇది నాకు పోటీ అని కాదు సార్, రియల్ ఎనిమి అనే పదానికే డిఫైన్ చేస్తుంది అని చెప్పింది. బ్యాక్ స్టాబింగ్ గా తనుజని పెట్టింది. ఎందుకంటే 5th వీక్ ఎప్పుడో బల్బ్ టాస్ జరిగింది కదా క్యాప్టెన్సీ దాంట్లో, అందులో నేను చాలా తను నమ్మాను సార్. సో నాకు తీయదు అంది కానీ నన్ను తీసింది. సో అది బ్యాక్ స్టాబ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వస్తే తెలిసిందే కదా, ఎనిమిగా డెమోని పెట్టారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టాబింగ్ గా ఎప్పుడు ఆయనకు ఉండే సేఫ్ నేమ్ సంజన గారిని పెట్టారు. ఆవిడ ఎప్పుడు నాకు హెల్ప్ చేయదు, నన్ను ఎప్పుడు డిమోటివేట్ చేస్తుంది, అది ఇది అని చెప్పారు. సో సంజన గారిని పెట్టారు సుమన్ శెట్టి గారు. ఈ రోజు సండే ఎపిసోడ్ లో సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. అది దివ్య ఎలిమినేట్ అయింది. అది సుమన్ శెట్టి వర్సెస్ దివ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. అందులో ఓట్స్ ప్రకారం దివ్య గాట్ ఎలిమినేటెడ్. అండ్ నెక్స్ట్ ఈ రోజు అన్ని ఫన్ టాస్క్స్ అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా మీకు రాంగ్ అనిపించినా రైట్ అనిపించినా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ.